అందరికీ నమస్కారం. 'జబర్దస్త్' నటుడు సుధీర్‌కి తీవ్రమైన వ్యాధి. ఈ విషయాన్ని తెలియాలంటే కనుక వీడియో అయితే మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదే విధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ అని కామెంట్ చేయట్లేదు. లైక్ లైక్ అని కామెంట్ చేయడం వల్ల ఈ విషయం చాలా మందికి మనం తెలియజేసిన వాళ్ళం అవుతాం. అదే విధంగా 'జబర్దస్త్' నటుడు సుధీర్‌కి ఎందుకు అంత ఘోరమైన వ్యాధి వచ్చింది? ఆయన పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందో అన్నీ కూడా మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, బుల్లితెరలో ప్రసారమయ్యే 'జబర్దస్త్' కామెడీ షో ద్వారా మన ఇండస్ట్రీకి ఎంతమంది టాలెంటెడ్ కమెడియన్స్ పరిచయమయ్యారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఎంతమంది కమెడియన్స్ ఉన్నప్పటికీ సుడిగాలి సుధీర్‌కి ఉన్న క్రేజ్ వేరు. మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చిన సుధీర్ ప్రారంభంలో మ్యూజిషియన్‌గా కొనసాగేవాడు. అన్నపూర్ణ స్టూడియోస్‌లో చుట్టూ అనేక మ్యాజిక్ షోలు చేస్తూ కనిపించాడు. ఇతనిలోని చలాకీతనంని గమనించిన బలగం వేణు తన టీమ్‌లోకి తీసుకున్నాడు. అలా 'జబర్దస్త్‌లోకి' అడుగుపెట్టిన సుధీర్ ప్రయాణం ఎలా సాగిందో మనమంతా కళ్ళారా చూసాం. చూస్తూ ఉండగానే ఆయన పెద్ద రేంజ్‌కి వెళ్ళిపోయాడు. టీవీ నుండి సినిమాల్లోకి వెళ్ళిన ఆయన హీరోగా కూడా పలు సినిమాలు చేశాడు. ఇదంతా పక్కన పెడితే సుధీర్ ఆరోగ్య పరిస్థితి బాగాలేదు అనే వార్త ఇప్పుడు ఆయన అభిమానులను కంగారు పెడుతుంది. పూర్తి వివరాలకు వెళ్తే రీసెంట్‌గానే కమెడియన్ ధనరాజు 'రామం రాఘవం' అనే చిత్రం చేశాడు. ఈ సినిమాలో ఆయన హీరోగా నటించడమే కాకుండా దర్శకత్వం కూడా వహించాడు. సముద్రఖని కీలక పాత్ర పోషించిన ఈ సినిమా ఈ నెల 22వ తారీఖున సుధీర్‌కి గత రోజుల నుండి ఆరోగ్యం బాగోలేదు. హాస్పిటల్ బెడ్ మీద చికిత్స తీసుకుంటూ ఉంటున్నాడు. అప్పుడు కూడా అతను హాస్పిటల్ నుండే నేరుగా ఇక్కడికి వచ్చాడని చెప్పి చెప్పడం జరిగింది.